కుక్కల నుంచి పశువులకు సంక్రమించే జన్యుపరమైన వ్యాధి రేబిస్ నిర్మూలనకు టీకాలు తప్పనిసరంటూ పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లాలో సమావేశం ఏర్పాటు చేసి పశువుల కాపరులకు అవగాహన కల్పించారు. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే అవకాశం ఉన్న ఈ రేబిస్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ వివరించారు. జిల్లాలోని అన్ని పశుసంవర్ధక కార్యాలయాలలో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు. ప్రపంచ రేబిస్ దినోత్సవం అనేది కార్యక్రమం జరుగుతుంది. ఇది మనకి గ్రేట్ సైంటిస్ట్ లూయిస్ పాస్చర్ అనే సైంటిస్ట్ వారు ఈ వ్యాక్సిన్ని తయారు చేయడం జరిగింది. ప్రపంచం మొత్తంలో అతని యొక్క ఈరోజు వర్ధంతి రోజు ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. ఇది జూనోటిక్ ఇంపార్టెన్స్ కాబట్టి ది డిసీజెస్ విచ్ ఆర్ కమ్యూనికబుల్ మ్యాన్ టు ఎనిమల్, ఎనిమల్ టు మ్యాన్, అంటే జంతువుల నుంచి మనుషులకి, మనుషుల నుంచి జంతువులకు వచ్చే అతి భయంకరమైన వ్యాధి కాబట్టి వ్యాధికి నివారణ మార్గమే ఉంది కానీ క్యూరేటివ్ అనేది లేదు. ఎటువంటి మందు కూడా ఈ జబ్బు వస్తే ఒక్కసారి ఆ సిమ్టమ్స్ కింద ఎగ్జిబిషన్ అయితే అది కంట్రోల్ కావడం కష్టము. నో డ్రగ్ కెన్ యాక్ట్ అగెన్స్ట్ ది వైరస్. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం ప్రపంచం మొత్తంలో ఇవాళ వరల్డ్ రేబీస్ దినోత్సవం జరుగుతుంది కాబట్టి తదనంతరం మనము ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని పశు వైద్యశాలలో ఇది పబ్లిక్ ఇంపార్టెన్స్ అనే వ్యాక్సిన్ కాబట్టి అన్ని హాస్పిటల్స్లో ఈ వ్యాక్సిన్ సప్లై ఉంది. ఈ ఎనిమల్స్ మెయింటైన్ చేసే రైతులకి అవగాహన సదస్సు కల్పించి వాళ్ళకి దీనివల్ల వచ్చే జాగ్రత్తలు, వాళ్ళు పాటించాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అందరు రైతులకి అవగాహన కల్పించడం జరుగుతుంది.